ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఈ కుమారస్వామి ఆలయంగా చెప్పబడి ఈ ప్లేస్ లో ఉందండి. దేవుడు కాదండి, కుమారస్వామి అంటే మురుగన్. తమిళనాడులో మురుగన్ పిలుస్తారు కుమారస్వామిని. మన దేవాలయాల ముందు ఉండే ఒక స్తూపాలు ఉంటాయి కదా, ధ్వజస్తంభాలు, అదంట. ఇది పాత కాలంలో ఉంది. మనకి ఏంటంటే ఈ సునామీ యాక్చువల్గా ఇంతకు ముందు వచ్చిన సునామీలో మునిగిపోయింది. 2004లో వచ్చిన సునామీలో బయటపడ్డ ఈ స్తూపం మాత్రమే. కానీ దేవాలయం మాత్రం ఇదంతా ఇంకా చాలా ఉందంట అవతల వైపు కూడా. బట్ మీరు చూసుకుంటే ఇది అడుగు భాగాన, అంటే భూమికి అడుగు భాగాన దేవుడు ఉన్నాడని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు ఐడియా లేదు. బట్ ఏంటంటే నేను చూసింది అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఒకనొక టైంలో యూజ్ చేసిన ఈ ధ్వజస్తంభం అంటే ఇది నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన పరంగా అయితే నేను చెప్తున్నాను మీకు ఎంతవరకు ఇది తెలుసో కొంచెం కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఓకేనా?